కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తుంది అంటారు? ప్రధానంగా మొన్న ఈ మధ్య కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చింది. అంటే పార్టీలో పదవులు సరైన వ్యక్తులకే లభించాయి అనుకుంటున్నారా? కాంగ్రెస్ విధానాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ ట్రెండ్ పదవులు అనేది పార్టీ అంటే వేరు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్లలో పార్టీలో ఎన్ని రోజులకి వెళ్ళి ఉన్నారు ఈ విధంగా వస్తుంది. అంటే 100% కరెక్ట్ పర్సన్లకే పదవులు వస్తాయంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కానీ ఓవరాల్గా పార్టీ 10 ఏళ్ళు గవర్నమెంట్లో లేదు, పవర్లో లేదు కాబట్టి అందరినీ తన హక్కున చేర్చుకోవాలనే ఉద్దేశంతో పదవులు ఇవ్వటం జరిగింది. ఓకే, కొంత నిజంగా చెప్పాలంటే పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పదవి లభించిందని చెప్పి నేను భావిస్తాను. కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత మొన్న మీటింగ్ పెట్టారు. పార్టీ జాయినింగ్ సంబంధించి పెట్టిన తర్వాత కష్టపడిన వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి మేము మళ్ళీ బిల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారిలో ఈ మీటింగ్ ద్వారా మీరు గమనించింది ఏంటి? ప్రత్యేకంగా కేసీఆర్ గారిలో ప్రత్యేకమైన మార్పు ఏమైనా గమనించారా? మార్పు అంటే ఒక ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 years ఆయన బయటకు వచ్చాడు. అది కూడా ఎట్లా వచ్చాడు? జగిత్యాల్ ఎక్స్ఎమ్మెల్యే గారు పార్టీలో కలవటం, దాన్ని హైలైట్ చేసేదానికి వారు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ 2.5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి నేను మారానంటే ప్రజలు నమ్మేటట్టు ఉన్నారా అని నాకు అనుమానం. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఒక మీటింగు ఏదైనా ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తేనే ఆయన బయటకు వచ్చేటోడు. అదర్వైజ్ ఆయన ఎప్పుడు కూడా మిగతా లీడర్లతోటో లేకుంటే ఒక సొసైటీలో ఉంటారు కదా కొన్ని కార్యక్రమాలు చేసేటోళ్ళు, వారితో కలుసడం అనేది ఆయన చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్నాడు అంటే మరి అది అంటే ఒక 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పార్టీ తిరిగి పునర్జీవించాలన్నప్పుడు తను రావాలనే భావనతో ఆ మాట అన్నాడేమో. కానీ నేను అనుకుంటా ఆయన అంతగా రాడేమో నేను భావిస్తాను. అంటే పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఇస్తానన్నారు. గతంలో మీరు కూడా పనిచేశారు, మీరు కూడా గుర్తింపు పదవి కూడా ఆశించారు. ఆయన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇప్పుడు పనిచేసే వాళ్ళని గుర్తిస్తాడా? అంతకుముందు పనిచేసేది, అంతకుముందు పనిచేసేటప్పుడు పదవిలో ఉన్నప్పుడు పనిచేసే వాళ్ళని గుర్తించలేదు. పదవి పోయిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తుతా అంటాడు. న్యాచురల్గా ఇప్పుడు పార్టీ కోసం పనిచేయాలంటే మరి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి చేసి అన్నీ చేసేదానికి ఇది ఎట్లా ఉందంటే పదవి పోయినాక నీవు గుర్తిస్తా అంటున్నావు. నీవు అదే పదవిలో ఉన్నప్పుడు ఎవరు పనిచేసిండ్రు, ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు, ఎవరి యొక్క వ్యక్తిత్వం ఏంటి, నిజంగా ప్రజలకు ఎవరు దగ్గరున్నారు, ప్రజలకు వారి అవసరం ఉందా లేదా అనేది అప్పుడు ఆలోచన చేసి అప్పుడు కూడా కొంత మంచి నిర్ణయాలు కొంతమందినైనా పనిచేసే వాళ్ళకి నువ్వు చేస్తే నిజంగా గుర్తిస్తారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పదవి పోయిన తర్వాత నేను గుర్తిస్తా అంటే న్యాచురల్గా అది నమ్మేటట్టు లేదని నేను అనుకుంటాను. తెలంగాణ రక్షణ సేన అని చెప్పి కవిత గారు పార్టీ పెట్టడం, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆమెమో బీఆర్ఎస్ పార్టీ 1000 ఏళ్ళైనా మారదని పెద్ద స్టేట్మెంట్లతో పాటుగా కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఫస్ట్ మాట్లాడి దాని తర్వాత ఆమె ఏదో నోరు ఖర్చుకొని లేదంటే నేను అట్లా మాట్లాడలేదని అన్నారు. అంటే కవిత గారి ఎపిసోడ్, ఆమె పార్టీ పెట్టడం, దాని తర్వాత ఇప్పుడు ప్రయాణం, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి 3వ పార్టీ ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీ అవసరం ఉందంటారు? అంటే వంశీ గారు పార్టీ ఎవరైనా పెట్టచ్చు. 3వ పార్టీ అవసరం ఉందా అంటే డెఫినెట్ పార్టీలు వస్తుంటాయి. ఈరోజు తమిళనాడులో పార్టీ వచ్చింది, 2 పార్టీలు హేమహామీలను మట్టి కనిపించింది కదా. నేషనల్ పార్టీలు అసలు అక్కడ లేనేలేదు, ఊసేలేదు. మిగతా ఏదైతే ద్రవిడ్ పార్టీస్ ఉన్నాయో వాటిని మట్టి కనిపించి వచ్చింది. కాబట్టి పార్టీలు అనేది మరి ప్రజలకు అవసరాల కోసము పార్టీలు అనేది వస్తూ ఉంటాయి, దాంట్లో రావద్దని మనం అంటలేము. కానీ కవిత గారి విషయంలో కవిత గారు అంతకుముందు 10 ఏళ్ళు ఆమె ప్రామినెంట్ పార్టీ మెంబరే కదా. ఆమె కవిత గారికి అడ్డు అనేది ఏం లేదు కదా. ప్రజలకు చేసేదానికైనా, చెడును మాట్లాడేదానికైనా, మంచోళ్ళకు మంచి చేసేదానికైనా ఆమెను ఎవరు ఆపలేదు. అప్పుడు చేయను ఆమె. ఇప్పుడు నేను పార్టీ పెడతా అంటే మీ ఇంట్లో పార్టీ ప్రభుత్వం పోయింది, మీ ఇంటి పార్టీ టీఆర్ఎస్ అంటే నిజంగా తెలంగాణ తెచ్చిన వాళ్ళను, తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళకు న్యాయం జరిగిందని ఎవరు భావిస్తలేరు. అలాంటిది పార్టీ పదవిలో ఉన్నన్ని రోజులు ఆమె ప్రజల గురించి ఏం మాట్లాడలేదు. పార్టీకి పోయిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత ఆమె కొత్త పార్టీ పెడతా అంటుంది. దీనివల్ల దీన్ని ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే వాళ్ళ ఇంట్లోనే పార్టీ ఉండాలా. ఓటర్సు
ఆ పార్టీకి ఎగనెస్ట్ రోజు నేను పెట్టిన పార్టీ చేయాలా అంటే ప్రజలు ఇంకెటు పోవద్దు అనే భావంతో ఆమె పార్టీ కానీ ఆమె బీసీలకి టార్గెట్ చేస్తా బీసీ ఓటర్లకి ప్రాధాన్యత ఇస్తుంది, బీసీ నాయకులకి ప్రాధాన్యత ఇస్తుంది, మేము బీసీలకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటుంది, ఆ స్లోగన్తో వస్తుంది. అదేమన్నా క్లిక్ అయ్యే అవకాశం ఉందా ఆమె సక్సెస్? తప్పండి. ఆమె బీసీ తోటి వస్తుందా అంటే మరి అందరూ బీసీ కావాలంటారు, ఎస్సీ కావాలంటారు. ఈరోజు ఏదైతే అందరికీ చైతన్యం వచ్చింది, అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని కులాలు అందరు ఉన్నప్పుడే పార్టీ అనేది ముందుకు పోద్ది. బీసీ ఉండాలి, ఎస్సీ ఉండాలి, ఎస్టీ ఉండాలి, మైనారిటీ ఉండాలా, అందరు ఉన్నప్పుడే ఒక పార్టీ అనేది ప్రభుత్వంలోకి వస్తుంది. అంతేగాని ఆమె ఓన్లీ బీసీల కోసం పనిచేస్తుందా? దానికి బీసీ అంటే ఆర్కెస్ట్రా ఉన్నాడు కదా, మనం అనుకుందాం. ఆర్కెస్ట్రా ఎన్నో ఏళ్ల నుంచి బీసీల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కంటే ఎక్కువ నువ్వేం చేస్తావు బీసీలకు? అంతే కదా. కాబట్టి బీసీ అంటే ఏదో ఒక స్లోగన్, వాళ్ళు ఉన్న గొప్పతనం ఏంటో ఒక స్లోగన్ తోటి ఓటర్స్ను ఆకట్టుకుంటారు. స్లోగన్ కాదు, నిజంగా పని చేయాల. స్లోగన్లతోటి చేసే తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉందంటే స్లోగన్లకు అంతకుముందు సరే తెలంగాణ కోసం ఉండు, నిజంగా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు కనుమరుగైనరు. వీరు కూడా తెలంగాణ కోసం పనిచేయొచ్చు, కానీ వీరికంటే కూడా ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. చేసిన వాళ్ళు, దానికోసం పాటుపడ్డోళ్ళు, దానికోసం వాళ్ళ పదవులు వదిలిపెట్టిన వాళ్ళు, వారి యొక్క జీవితాలు నష్టపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి గుర్తింపు రాలేదు. కానీ ఆమె చెప్తా ఉన్నారు, మేము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకి, ఉద్యమాలు చేసిన వాళ్ళకి 10 ఏళ్ళలో ఎందుకు ఇవ్వలేదండి? ఇప్పించలేదు మీరు? మిమ్మల్ని ఎవరు ఆపినరు? అట్లీస్ట్ మీరు అనుకుంటే 10 మందికైనా ఇప్పిస్తారు కదా. ఏ ఒక్క అతనికి కూడా తెలంగాణకు నిజంగా తెలంగాణకు పనిచేసిన వాళ్ళకు ఒక్కలకు కూడా పదవి అనేది రాలేదు. ఏమైనా తెలంగాణలో నిజంగా అప్పుడు ఎవరికి వచ్చింది? ఎవరైతే పబ్లిక్ను మాయ మసిబారి చేసి అలాంటి వాళ్ళకు, లేకుంటే ఎప్పటికీ ఈ కుటుంబ పార్టీ వాళ్ళను పోగొడుకుంటున్నాం, వాళ్ళు వేసే కార్యక్రమాలను చేస్తున్నాం, అలాంటి వాళ్ళకే వచ్చింది. కానీ నిజంగా తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళ కోసము, నిజంగా తెలంగాణ ప్రజలకు పనిచేస్తారు అనేటోళ్ళ కోసము ఏ ఒక్కరు కూడా రాలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు చూస్తే వాళ్ళకి ఎగనెస్ట్గా ఆ కాన్స్టిట్యున్సీలో పనిచేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్కి ఎగనెస్ట్గా కాంటాక్ట్ చేసిండు ఒక ఆయనకు పదవి, కేటీఆర్కి ఎగనెస్ట్గా కాంటాక్ట్ చేసిండు, ఆయనకు పదవి, హరీష్ రావు ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకు ఎగనెస్ట్ ఉన్న వాళ్ళకి పదవులు, కవిత గారు కాంటాక్ట్ చేస్తే ఆమెకు ఎవరైతే ఎగనెస్ట్గా పార్టీలో ఉన్నారో వాళ్ళకి పదవులు. ఆ విధంగా చేసి వాళ్ళని దగ్గర చేసుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి లేదు.